జిల్లాల కన్నా కొంచెం ఈ జిల్లాలో కమిటీలు ఎక్కువ ఉంటాయి పూర్వం నుంచి. కొంతమంది సీనియర్ లీడర్స్ ఉన్నాం, 10 మంది బాగా పనిచేస్తాం, దగ్గర రెగ్యులర్గా తిరుగుతూ ఉంటాం. 98లో పొత్తులు లేదు కదా, పొత్తులు లేదు. మాకు ప్రభాకర్ గారి క్యాండిడేట్ అనుకుంటా, 90 రకాల క్యాండిడేట్ అనుకుంటా. ఆయనకి అప్పుడు 30,000 ఎంత వచ్చినాయి. తర్వాత పొత్తులు ఉన్నప్పుడు కృష్ణరాజు గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టడం. కృష్ణరాజు గారు అంతకితం ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థికి ఒకసారి పోటీ చేశారు, సినిమా నటుడు అవ్వడం, ప్రచారం చేయడం. పార్టీకి వాజ్పేయి గారికి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. ఆ వాతావరణంలో నెగ్గుతాం అనేటువంటి 98లో కృష్ణరాజు గారు కాకినాడలో పొత్తులు లేకుండా నెగ్గున్నారు ఆల్రెడీ. 99లో అక్కడ సీట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఎందుకంటే 98లో మేము గిరిజాల స్వామినాయుడు రాజమండ్రి నెగ్గాం, 98లో కృష్ణరాజు గారు నెగ్గారు, ఇద్దరు నెగ్గారు పొత్తులు లేక. ఇంకోటి అమలాపురం ఎస్సీ. సో 99లో పొత్తులు వచ్చినప్పుడు ఒకే జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు బీజేపీకి ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఒకటేమో ఎస్సీది అమలాపురం, దాన్ని టచ్ చేయడానికి వీల్లేదు. అక్కడ గిరిజాల స్వామినాయుడు గారికి కృష్ణరాజు గారికి ఇవ్వడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ఇటు మేము కూడా అడిగాం నరసాపురం రమ్మని. సో అప్పుడు రాజమండ్రి ఏమో పెద్ద ఆయన ఎస్వికే సత్యనారాయణరావు గారు, మాకు ఈయన వచ్చారు. మాకు అప్పుడు బూత్ కమిటీలు కూడా ఇప్పుడున్నంత బలంగా లేవండి, 30% కమిటీలే ఉన్నాయి. కానీ వాజ్పేయి గారి యొక్క అనుకూలమైనటువంటి మూమెంటు, పొత్తులు వర్కౌట్ అవడం, ఆయన నెగ్గారు. 2014లో కూడా గంగరాజు గారు ఆ విధంగానే నెగ్గారు. మోడీ గారు అనుకూలమైనటువంటి ప్రభావం అప్పుడు కూడా